హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే రాగి ఇడ్లీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఇక మినపప్పు అయితే నానబెట్టుకుని ఉండాలి. ఆ నానబెట్టుకున్న మినపప్పును అయితే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని రవ్వలకైతే యాడ్ చేయాలి. నేనైతే కలుపుకొని పెట్టుకున్న తర్వాత మార్నింగ్ అయితే రాగి పిండి అయితే యాడ్ చేశాను. మంచిగా కలిపి పెట్టుకొని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అట్లా పక్కకు ఉంచాలి. ఉంచిన తర్వాత సేమ్ ఇడ్లీ ఎలాగ పెడతామో అలానే ఆయిల్ ముందుగా రాసుకొని తర్వాత దాంట్లో ఇడ్లీ పిండి వేయాలి. వేసి అయితే ఇలా ఇడ్లీలు అయితే పెట్టేసుకున్న తర్వాత ఇక స్టవ్ పైన అయితే పెడదాం. ఎప్పుడైనా సరే పల్లీలు మాత్రం సిమ్లో పెట్టే వేంపుకోవాలి. అప్పుడైతేనే మంచిగా దూరగా మంచిగా అయితే, లేకపోతే మాడిపోయినట్టు స్మెల్ వస్తుంది. అట్లా పెట్టుకున్న తర్వాత పల్లీలు అయితే వేగినాయి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని వేంపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మనం వేగిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ అయితే మొత్తం చీలుతాయి మీద. అయితే మిక్సీలోకి యాడ్ చేసుకుందాం. పల్లీలు, పచ్చిమిర్చి, జీలకర్ర, సాల్ట్, ఆనియన్ కూడా యాడ్ చేయండి. బాగుంటుంది టేస్ట్ అయితే. నేనైతే వెల్లిపాయలు వేయను ఎప్పుడు, ఇట్లనే బాగుంటుంది. ఇది కూడా వేసేసుకున్నాము. ఇప్పుడైతే మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టేసుకొని చట్నీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పట్టినాక ఒకసారి అయితే చూసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. ఇట్లా అయిపోతుంది. ఇప్పుడైతే చట్నీని పోపు చేసుకుందాం. నార్మల్గా పోపు దినుసులు వేసుకొని కొంచెం ఎండుమిర్చిను కరివేపాకు వేసుకొని కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు. కొంచెం పసుపు కూడా వేసుకొని చట్నీ అయితే పోపు చేసుకున్నాం. అంతే సింపుల్గా. ఇప్పుడైతే మన ఇడ్లీలు అయితే ఉడికిపోయినాయి. చూడండి ఎంత మంచిగా సాఫ్ట్గా మెత్తగా బాగున్నాయో. అన్నీ అయితే హాట్ బాక్స్లోకి తీస్తున్నాను. చూడండి, రాగి ఇడ్లీలు కూడా ఇలా సింపుల్గా ట్రై చేయండి ఇంట్లో మీరు కూడా. ఎంతో హెల్తీగా టేస్టీగా బాగుంటాయి. ఇలా సర్వ్ చేసుకొని తింటే మాత్రం సూపర్ ఉన్నది టేస్ట్ అయితే. ఇలా సింపుల్గా అయితే ట్రై చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బాయ్.